అసలు ఈ దొంగల ముచ్చట్లు చెప్పొద్దు, చెప్పొద్దు అని ఇయాల ఒకటికి 10 మాటలు అనుకున్నానోళ్ళ. కానీ చెప్పక తప్పుతలేదు నాకైతే. అంటే వాళ్ళ లలిత కళలు అట్లుంటున్నాయి మరి ఏం చేద్దామంటారు? అరె కాదోల్లా రాత్రంతా జాగారం ఉండి, మొహాలు కనబడకుండా బందోబస్తుగా ఏషాలేసి, ఆ సల్లటి సలిల రోడ్ల మీదకచ్చి, ఓ దిక్కు పోలీసుల భయము, ఇంకో దిక్కు జనాల భయం పెట్టుకొని మరి దొంగతనాలు చేసుడు ఎందుకు గావచ్చు? అట్లా దొంగ సొమ్ము తింటే ఏమొస్తదోల్లా? అగ చూడురి ఈ దొంగలు చేసిన ఘనకార్యాలను. ఈ దొంగలకు అగ్గివెట్ట వీళ్ళను ఎన్ని మాటలు తిట్టినా ఎంత శాపాలు పెట్టినా దొంగ పనులు మాత్రం మాంతలేరు కాదల్లా. ఆఖరికి దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. మన మొలుగుల సాయిబాబా గుడికాడ చూడురొల్లా ఒకడు మంచిగా భక్తుని లెక్క వచ్చిండు, బాబా వారిని మొక్కిండు, ఇక హుండిని వాళ్ళ గొట్ట అంత పోతం చేసిపోయిండు. వాని దొంగేశంకున వాడెత్తు. ఇక దొంగోని కథ గట్లుంటే బీహార్లో చూడుర్రిగా ఒక దొంగల ముఠానే గాయ్ చేసింది. దేడ్ దిమాగ్గాళ్ళు పెట్రోల్ బంక్ కచ్చిర్రు, పెట్రోల్ పోయించుకున్నట్టు వేసిర్రు. కథమిగ తుపాకులతోని బెదరగొట్టి పాపం వాళ్ళ కాడ పైసల సంచులను ఎత్తుకోబోయిర్రులా. ఆగ చూడు వీడు ఎట్లా కాలుస్తాండో. కాదోల్లా తుపాకులు కొనేటందుకు పైసలు వస్తాయి, రాత్రిపూట ఊర్లు తిరిగే అంత టైం ఉంటది, కాలు రెక్కలన్నీ బరాబరే ఉన్నాయి. మరి చక్కగా పని చేసుకుంటే ఏమైతుంది కావచ్చోళ్ళ వీళ్ళకు? మంది కొంపలు ముంచి దోసుకోపోతే తిన్న తిండి ఏం పేయికి పడుతుంది? ఇంట్లో ఏం బరకత్ ఉంటది? అయినా ఎంత చెప్పినా అంతే పటు, ఎంత చక్కగా చెప్పినా ఎన్ని కేసులు మీద పడ్డా మేం దొంగతోవలనే పోతాం అన్నట్టే ఎత్తరోళ్ళ ఈ సొంటోళ్ళు.